హలో! వెల్కమ్ టు కెరీర్ మింట్ ఛానల్. నేను మీ డాక్టర్ వెంకీ నాయుడు గారు. సో, ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మేము ఒక యాప్ లాంచ్ చేసాం. అది జాబ్ సెర్చ్ చేసే వాళ్ళకి కావచ్చు, స్టూడెంట్స్ గానీ, ఆల్రెడీ పర్స్యూయింగ్ చేస్తున్న బీటెక్ పర్స్యూయింగ్ చేస్తున్నా గానీ, లేదా ఇంటర్ చదువుతున్నా గానీ, 10థ్ చదువుతున్నా గానీ, ఇలాంటి స్టూడెంట్స్ కోసం మనం ఒక యాప్‌ని లాంచ్ చేస్తున్నాం. సో, ఆ యాప్ నేమ్ ఏంటంటే మీకు ప్రెబ్జీ యాప్. సో, ఈ యాప్‌లో మనం అసలు ఏం పెడుతున్నాం? అంటే చాలామంది స్టూడెంట్స్ డిఫరెంట్ యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారండి. అంటే ఒకటి నేర్చుకోవడానికి ఒకటి, అలానే ఎగ్జామ్స్ రాయడానికి ఒకటి, అలానే ఇంటర్న్‌షిప్స్ కోసం ఒకటి, జాబ్ అలర్ట్స్ కోసం ఒకటి, టెక్నాలజీ అప్డేట్స్ కోసం యూట్యూబ్ ఛానల్, ఇలా డిఫరెంట్ మనం యాప్స్ యూజ్ చేయాల్సొస్తుంది. వీటన్నిటికి కామన్‌గా మనం వన్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ లాగా, వన్ స్టాప్ సొల్యూషన్ లాగా మనం ఒక యాప్‌ని లాంచ్ చేసాం. సో, యాప్‌ని ప్రెబ్జీ యాప్. మీరు ప్లే స్టోర్‌లోకి వెళ్ళి ప్రెబ్జీ అని సెర్చ్ చేస్తే మీకు యాప్ వస్తుంది. సో, యాప్‌లో అసలు లోపలికి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత, ఇన్‌స్టాలేషన్ చేసిన తర్వాత మీకు ఓపెన్ చేసినట్లయితే మేము డిఫరెంట్ ఆప్షన్స్ పెట్టాం. సో, దాంట్లో కోర్సెస్. ఈ కోర్సెస్‌లో మేమేమి ఉంచామంటే ఓన్లీ పెయిడ్ కోర్సెస్ ఉంటాయి. అలానే ఫ్రీ కోర్సెస్ ఉంటాయి. సో, ఫ్రీ ఫ్రీ కోర్సెస్ కొన్ని స్టూడెంట్స్‌ని అప్‌గ్రేడ్ చేయడం కోసం మేము ఫ్రీగా లాంచ్ చేయడం జరిగింది. ఈ కోర్సెస్‌లోకొచ్చేసరికి ఎలాంటి కోర్సెస్ పెడుతున్నాం అంటే సాఫ్ట్‌వేర్ జాబ్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం లైక్ సి లాంగ్వేజ్, జావా, పైథాన్, ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ కావచ్చు, లైక్ పవర్ బిఐ గాని, స్నోఫ్లేక్ గాని ఇలాంటి అడ్వాన్స్డ్ కోర్సెస్‌ని మేము దాంట్లో పెడుతున్నాం. ఇంక్లూడింగ్ జనరేటివ్ ఏఐ అండ్ అజెంటిక్ ఏఐ. సో, దాంతో పాటు నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం లైక్ యాప్టిట్యూడ్ రీజనింగ్, అలానే కరెంట్ అఫైర్స్ కావచ్చు, లేదా ఇంగ్లీష్ గాని. సో, ఇలాంటి కోర్సెస్ లాంచ్ చేస్తున్నాం. వీటితో పాటు ఎవరైతే అబ్రాడ్ ఎళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నారో, సో, వాళ్ళ కోసం మేము లైక్ ఐఈఎల్టీఎస్, పీటీఈ, టోఫెల్, సాట్, జీమాట్ ఇలాంటి కోర్సెస్. అలానే బీటెకే గాని డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంబీఏ చదవాలనుకున్న కోసం క్యాట్ ఇలాంటి కోర్సెస్ మేము దాంట్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. సో, దాంతో పాటు కమింగ్ టు టెస్ట్. సో, చాలా మంది అంటున్నారండి స్టూడెంట్స్ మా దగ్గర కౌన్సెలింగ్ వచ్చినప్పుడు అదేంటంటే, ఏదైనా కోర్స్ నేర్చుకోవచ్చు కదా! అంటే ఆల్రెడీ యూట్యూబ్‌లో చూసి నేర్చుకుంటున్నాను. సో, యూట్యూబ్‌లో చూసి వినడం మాత్రమే చేస్తారు. చాలా కొద్ది మంది మాత్రమే ప్రాక్టీస్ చేయడం జరుగుతుంటుంది. కానీ ఇక్కడ మేము సిస్టమ్ ఎలా జనరేట్ చేసామంటే ఒక వీడియో విన్న తర్వాత, ఒక క్లాస్ విన్న తర్వాత వెంటనే ఎంత వరకు అర్థమైందన్న విషయాన్ని మీరు వెంటనే టెస్ట్ అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. సో, ఆ టెస్ట్ వల్ల మీకు ఎంతవరకు అర్థమైంది? సో, దాంతో పాటు టెస్ట్ అయిపోయిన తర్వాత అసైన్‌మెంట్స్ కూడా ఇస్తాం. ఎగ్జాంపుల్ సాఫ్ట్‌వేర్ కోర్సెస్ అనుకోండి. సో, దాని మీద అసైన్‌మెంట్స్ ఉంటాయి. అసైన్‌మెంట్స్ తర్వాత ఆ టాపిక్ మీద ఇంటర్వ్యూ క్వెషన్స్ ఎలా అడిగారు ప్రీవియస్ ఇయర్స్‌లో, అలానే ఏ కంపెనీ ఎలాంటి క్వెషన్స్ అడిగింది, అలాంటి ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా మీకు అక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే కంప్లీట్‌గా 80% ప్రాక్టికల్ మెథడ్‌లో లెర్నింగ్ ఉంటుంది. 20% ఇంటర్వ్యూ పర్పస్ కోసం థియరిటికల్ నాలెడ్జ్‌ని మేము షేర్ చేయడం జరుగుతుంది. సో, వీటితో పాటు మేము అలానే జాబ్ అలర్ట్స్ అంటే లేటెస్ట్ జాబ్ ఏ కంపెనీస్‌లో ఎలా ఉన్నాయి, అలానే గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ కావచ్చు, ఇలాంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా మేము జాబ్ అలర్ట్స్‌లో ఇస్తున్నాం. సో, దీంతో పాటు డిగ్రీ గాని, బీటెక్ గాని చదువుతున్న స్టూడెంట్స్ ఇప్పుడు ఇంటర్న్‌షిప్స్ కోసం చూస్తున్నారు. సో, ఎక్కడ ఇంటర్న్‌షిప్స్ ఉన్నాయి, ఎలాంటి ఇంటర్న్‌షిప్స్ ఉన్నాయి, పెయిడా లేదా నాన్ పెయిడా, ఇలాంటి ఇంటర్న్‌షిప్స్ అప్డేట్స్ కోసం మనం ఇంటర్న్‌షిప్స్ అనే ఆప్షన్ కూడా ఇచ్చాం మేము. సో, దాంతో పాటు లేటెస్ట్ అప్డేట్స్. సో, లేటెస్ట్ అప్డేట్స్ అంటే టెక్నాలజీ పరంగా. సో, మనకి నార్మల్‌గా లేటెస్ట్ అప్డేట్స్ అంటే మూవీ పరంగా మనం ఇన్‌స్టాగ్రామ్‌లోనో దేంట్లోనో చూస్తే అప్డేట్స్ వస్తుంటాయి. బట్ టెక్నాలజీ పరంగా మనం అప్డేట్స్ ఒక్క దగ్గరే రావడం కోసం మేము టెక్నాలజీ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాం. అలానే నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్స్. సో, జనరల్‌గా స్టూడెంట్స్ ఫోర్త్ ఇయర్ వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. కొన్ని యూనివర్సిటీస్ మాత్రమే థర్డ్ ఇయర్‌లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాయి. బట్ ఫస్ట్ ఇయర్ నుంచి, ఫస్ట్ సెమ్ నుంచి మీరు ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే అసలు ప్రాజెక్ట్ ఏంటి? అసలు ప్రాజెక్ట్‌లో మనం ఏం చేయాలి? ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? ప్రాజెక్ట్‌లో ఏ స్టేజెస్ ఉంటాయి? ఇదంతా కూడా మీకు ఆల్మోస్ట్ డిగ్రీ 3 ఇయర్స్‌లో అనుకోండి. 3 ఇయర్స్‌లో మీరు 6 ప్రాజెక్ట్ చేయొచ్చు. అలానే బీటెక్ 4 ఇయర్స్ అనుకోండి. ఆల్మోస్ట్ 8-10 ప్రాజెక్ట్ చేసుకునే అవకాశం మీకుంటుంది. సో, నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ యాడ్ అవ్వడం వల్ల అలానే నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. డిఫరెంట్ టెక్నాలజీ మీద డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేయొచ్చు. దాంతో పాటు మీరు లింక్డ్ఇన్, గిట్‌హబ్‌లో కూడా మీరు టెక్నాలజీని అప్డేట్ చేసి పెట్టుకోవచ్చు ఈ ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్‌ని. సో, ఆ ఇన్ఫర్మేషన్‌ని ఏదైతే మీరు గిట్‌హబ్, లింక్డ్ఇన్‌లో పెట్టారో అవి రెజ్యూమ్‌లో పెడితే మీకు ఈజీగా షార్ట్ లిస్ట్ అవుతూ ఉంటుంది. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్. చాలామంది నాకు ప్రీవియస్‌గా గత 15 ఇయర్స్ నుంచి ఈ ఈ అప్‌గ్రేడేషన్, టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ టీచింగ్‌లో ఉన్నాం కాబట్టి, సో, మమ్మల్ని అడిగే క్వెషన్స్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్. సో, అలాంటి మీరు డిఫరెంట్ సైట్స్‌లోకెళ్ళి సెర్చ్ చేయాలంటే దొరకవు కాబట్టి, మేము ఒక దగ్గరే మీకు ప్రీవియస్ ఇయర్ కంపెనీస్‌లోంచి ఎలా అడిగారు ఇంటర్వ్యూ క్వెషన్స్ కావచ్చు, అక్కడ పెట్టిన టెస్ట్ సీరీస్ గాని, వాటి సొల్యూషన్స్ విత్ సొల్యూషన్స్ అండ్ ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ మేము దాంట్లో పెట్టడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సో, మీరు వెంటనే లేట్ చేయకుండా ఈ యాప్‌ని ఇన్‌స్టాలేషన్ చేసుకోండి. ఈ యాప్‌లో 90% ఆఫ్ ద కంటెంట్ ఫ్రీ అండి మీకు.
సో ఓన్లీ 10% ఆఫ్ ద కంటెంట్ మాత్రమే ప్రీమియం కంటెంట్ మేము పెయిడ్ పెట్టడం జరుగుతుంటుంది. కాబట్టి ఫస్ట్ యూజ్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.